శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 302 అధ్యాయాలు పూర్తి చేసాం నేటి వరకు. ఈ రోజున 303వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశముక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వశిష్ఠ ఉవాచ ఏవం అప్రతిబుద్ధిత్వాత్ అబుద్ధమనువర్తతే దేహాద్దేహ సహస్రాణి తథా సమభిపద్యతే. వశిష్ఠులు వారు చెప్తున్నారు, ఓ రాజా, కరాళ జనక రాజా, ఈ విధంగా జీవుడు జ్ఞానహీనుడు కావడం వల్ల అజ్ఞానాన్నే అనుసరిస్తాడయ్యా. అందువల్ల అతడు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, అక్కడి నుంచి ఇంకో శరీరానికి ఇలా మారుతూ ఉంటాడు. తిర్యజ్ఞోని సహస్రేషు కదాచిత్ దేవతా స్వపి ఉపపద్యతి సంయోగాత్ గుణై సహ గుణక్షయాత్. త్రిగుణాల సంబంధం ఉండటం వల్ల అతడు వివిధ జాతుల్లో తిరుగుతూ ఉంటాడు. తమోగుణ సంబంధం ఎక్కువగా ఉంటే పశుపక్షాదులుగా పుడుతూ ఉంటాడు. సత్వగుణం ఉంటే దేవతల్లో పుడుతూ ఉంటాడు అట్లా. లేదా రజోగుణం ఉంటే మానవుడిగా పుడుతూ ఉంటాడు. మానుష్యత్వాద్ దివం యాతి దివో మానుష్యమేవ చ మానుష్యాన్ నిరయస్థానం ఆనంచం ప్రతిపద్యతే. ఒకసారి మానవుడు మానవ జన్మ నుండి స్వర్గానికి వెళ్తాడు, ఇంకోసారి స్వర్గం నుండి మళ్ళీ కింద పడతాడు మానవ జన్మలోకి. ఒక్కోసారి మనుష్యలోకం నుంచి నేరుగా నరకలోకంలోకి వెళ్తూ ఉంటాడు. కోశకారో యథాత్మానం కీట సమవరుంధతి సూత్రతంతు గుణైర్నిత్యం తథాయమగుణో గుణై. పట్టుపురుగు తానే తయారు చేసిన దారాలతో అన్ని వైపులా తనను తాను బంధించుకున్నట్లుగా నిర్గుణమైన ఈ ఆత్మ కూడా తన నుంచే వ్యక్తమైన ప్రాకృతాలైన గుణాలతో బంధింపబడుతూ ఉంటుంది. ద్వంద్వమీ చిత నిర్ద్వంద్వ. తాసు యోనిషు శీర్షరోగే క్షిరోగే చ దంతశూలే గలగ్రహే. ఆత్మ సహజంగా సుఖ దుఃఖాదులైన ద్వంద్వాలు లేనిదైనా భిన్న భిన్నమైన జన్మలెత్తి సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటుంది. దానికి ఒకప్పుడు తలనొప్పి వస్తుంది, ఇంకోప్పుడు కంటి బాధ వస్తుంది, ఇంకోసారి పంటి నొప్పి వస్తుంది, ఇంకోసారి మెడ నొప్పి, ఇలా వస్తూ ఉంటాయి. జలోధరే తృషారోగే జ్వరగండే విశూచకే శుత్రకృష్టే గ్నిదగ్ధే చ సిద్ధమా పరస్మరయోరతి. అలాగే ఓసారి జలోదర వ్యాధి వస్తుంది, ఇంకోసారి దప్పిక రోగం వస్తుంది, ఒకసారి జ్వరం వస్తుంది, ఇంకోసారి గొంతు నొప్పి వస్తుంది. ఇలా ఒక్కోసారి అగ్ని ప్రమాదంలో కాలుతూ ఉంటుంది శరీరం, ఒక్కోసారి తెల్లటి మచ్చలు వస్తుంటాయి శరీరం మీద, దగ్గు, మూర్ఛ, ఇలా వివిధ రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఇదంతా కూడాను దానికి
గుణ సంబంధ దోషం వల్లనే. యాని చాన్యాని ద్వంద్వాని ప్రాకృతాని శరీరుషు ఉత్పద్యంతే విచిత్రాన్ని తాన్యేషోప్యభిమన్యతే. ఇంకా అనేక విధమైన రోగాలు, ద్వంద్వాలు, చిత్ర విచిత్రాలైన రోగాలు శరీరధారులకే కలుగుతూ ఉంటాయి. ఆత్మ ఇవన్నీ కూడా తన పైన పడ్డాయి అని భావిస్తాడు. తిర్యజ్ఞోని సహస్రేషు కదాచిద్దేవతాస్వపి అభిమన్యచ్చభిమీమానా తథైవ సుమృతాన్యపి. జీవుడు ఒకసారి తాను వేల కొలది తిర్యగ్ జంతువులుగా, ఇంకొకప్పుడు దేవత్వాభిమానం పొందినవాడిగా భావిస్తాడు. ఈ అభిమానం వల్లనే ఆయన శరీరాలతో చేసే కర్మల ఫలితాన్ని కూడా అనుభవిస్తాడు. శుక్లవాసాశ్చతుర్వాస శాయీ నిత్యమధస్తదా మండూకశాయీ చ తథా వీరాసన గతస్థదా చీరధారణమాకాశే సేనం స్థానమేవ చ ఇష్టగా ప్రస్తరే చైవ కంటక ప్రస్తరే తథా భస్మ ప్రవర్తశాయీ చ భూమిశయ్యాతలేషు చ వీరస్థానాం భూపంకే చ సేనం ఫలకేషు చ వివిధాశ్చ శయ్యాసు ఫలగ్రధ్యాన్వితస్తదా ముంజమేఖిలనగ్నత్వం క్షౌమకృష్ణాజినాని చ. ఏదో ఫలితాన్ని సాధించాలి అనే ఆశతో బద్ధుడైన మానవుడు ఒకప్పుడు కొత్త వస్త్రాలు ధరిస్తాడు, ఇంకోసారి పాతవి, ఇంకోసారి చినిగినవి, ఇంకోసారి మాసినవి ధరిస్తూ ఉంటాడు. ఇంకోసారి నేల మీద పడుకుంటాడు, ఇంకోసారి కప్పలాగా చేతులు కాళ్ళు ముడుచుకొని పడుకుంటాడు. వేరొకప్పుడు వీరాసనంలో కూర్చుంటాడు, ఇంకోసారి ఆరు బయట ఉంటాడు, ఒకసారి నారబట్టలు ధరిస్తాడు, ఇంకోసారి ముతక గుడ్డలు ధరిస్తాడు, ఇంకోసారి ఇటుకల మీద రాళ్ళ మీద కూర్చుంటాడు, పడుకుంటాడు, మరోసారి ముళ్ళ పక్క మీద, వేరొకసారి బూడిద మీద శయనిస్తాడు, ఒక తరవ భూమి మీద పడుకుంటాడు, ఇంకోసారి చెట్టు కింద ఉంటాడు. యుద్ధ భూమిలో ఒకసారి, నీళ్లల్లో ఒకసారి, బురదలో ఒకసారి, చెక్క పలకల మీద వేరొకసారి, ఇంకా నానా విధాలైన పలకల మీద నిద్రిస్తాడు. ముంజగడ్డి మొలత్రాడు కట్టుకొని గోచి పెట్టుకుంటాడు. ఒకసారి నగ్నంగా తిరుగుతాడు, ఒక తడవ పట్టుబట్టల్ని, ఇంకో తడవ జింక చర్మాన్ని కట్టుకుంటాడు. శానీవాల పరిధాన వ్యాఘ్రచర్మ పరిచ్ఛద సింహచర్మ పరిధాన పట్టవాస తథైవ చ. ఇంకోసారి నారబట్టలు, ఇంకోసారి ఉన్ని బట్టలు, ఇంకోసారి పులితోలు, ఇంకోసారి సింహతోలు, ఇంకోసారి పట్టు వస్త్రాన్ని ధరిస్తాడు. ఫలకం పరిధానస్య తథా కంటక వస్త్రధృక్ కీటకావసనశ్చైవ చిరవాస తథైవ చ. ఓసారి సాధారణ వస్త్రాలు, ఇంకోసారి ముళ్ళ బట్టలు, ఇంకోసారి పట్టుబట్టలు, ఇంకోసారి మొద్దు బట్టలు, ఇలా మార్చి కడుతూ ఉంటాడు. వస్త్రాన్ని చాన్యాన్ని బహూన్యభిమన్యచ్చ బుద్ధిమాన్ భోజనాన్ని విచిత్రాన్ని రత్రాన్ని విధాని చ. అజ్ఞాని అయిన జీవుడు ఇవే కాకుండా ఇంకా ఇతర విధమైన నానా రక వస్త్రాలను ధరిస్తూ ఉంటాడు. చిత్రాచిత్రమైన ఆహారాలను రుచి చూస్తూ ఉంటాడు. అనేక విధాలైన రత్నహారాలను ధరిస్తాడు. ఏకరాత్రాంతరాశిత్వం ఏకకాలిక భోజనం చతుర్దాష్టమకాలస్య షష్ఠకాలిక ఏవ చ. అప్పుడప్పుడు ఒక రాత్రి అన్నం మానేస్తాడు, ఒక్కోసారి ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకోవడం, ఇంకోసారి రోజులో 4వ జాములో కానీ 6వ జాములో కానీ 8వ జాములో కానీ భోజనం చేస్తాడు. షడ్రాత్ర భోజన సేవ తథా వాశ్చాహ భోజన సప్తరాత్ర దశాహార ద్వాదశాయిక భోజన. ఒకసారి 6 రోజులకు ఒకసారి, ఇంకోసారి 7 రాత్రులకు ఒకసారి, ఇంకోసారి 8 రాత్రులకు ఒకసారి, ఇంకోసారి 10 రాత్రులకి, ఇంకోసారి 12 రాత్రులకి ఇలా భోజనం చేస్తాడు. మాసోపవాసి మూలాసి ఫలాహారస్తదైవ చ వాయుభక్షో కోపిజ్ఞాకాదభిగోమయ భోజన. ఒకసారేమో నెల పాటు ఉపవాసం చేస్తాడు, ఇంకోసారి పళ్ళు మాత్రమే తింటాడు, ఇంకోసారి కందమూలాలతో గడుపుతాడు, ఇంకోసారి నీరు గాలి మాత్రమే స్వీకరిస్తాడు, ఓసారి తెలగపిండిని, ఇంకోసారి పెరుగును, మరోసారి గోమయాన్ని తిని ఉంటాడు. గోమూత్ర భోజన సేవా శాఖపుష్పాదైవ చ శైవాల భోజన సేవ తథా చామేన వర్తయన్. అతను తర్వాత
గోమూత్రం మాత్రమే స్వీకరిస్తాడు. ఇంకోసారి కూరల్ని, ఇంకోసారి పూలని, నాచును కూడా భుజిస్తాడు. ఇంకోసారి ఆచమనం మాత్రమే చేస్తాడు, ఆచమనం మాత్రమే. వర్తయన్ శీర్ణ పన్నైశ్చ ప్రకీర్ణ ఫలభోజన విధాన ప్రచాన సేవతే సిద్ధికాంక్ష. ఒకసారి ఎండుటాకుల్ని, ఒక్కోసారి చెట్టు నుంచి వాటవే పడి పండిన పండ్లని తింటాడు. ఈ విధంగా లక్ష్యసిద్ధిని సాధించాలనే కోరికతో అతడు అనేక విధాలైన కఠిన నియమాలని అనుసరిస్తాడు. చాంద్రాయణాన్ని విధివద్దలింగాన్ని వివిధాని చాతురాశ్రమ్య బంధానాం ఆశ్రయచ్చ అపధానపి. ఉత్తరవ యథావిధిగా చాంద్రాయణ వ్రతాన్ని చేస్తాడు. అనేకమైన ధర్మసూచిక చిహ్నాలను ధరిస్తాడు. ఒకప్పుడు బ్రహ్మచర్య చతురాశ్రమాల పద్ధతిలో ప్రవర్తిస్తాడు. ఇంకోసారి వీటికి అన్నిటికీ భిన్నంగా ప్రవర్తిస్తాడు. ఉపాశ్రమానప్యపరా పాషండాన్ వివిధానపి వివిక్తాశ్చయ తదా ప్రశ్రవణాని చ. ఒకప్పుడు పాశుపత పాంచరాత్రాదులైన ఉపాశ్రమాల్ని, ఇంకొకప్పుడు నానా విధాలైన పాషండ రీతుల్ని ఆశ్రయిస్తాడు. ఒకప్పుడు ఏకాంతంలో పెద్ద రాళ్ల నీడలో కూర్చుంటాడు. ఇంకోసారి సెలయేళ్ల పక్కన ఉంటాడు. పులినాని వివిక్తాని వనాని చ దేవస్థానాన్ని పుణ్యాన్ని వివిక్తాని సరాంసి చావు. ఓసారి ఏకాంత నదీ తీరాల్లో, ఇంకోసారి నిర్జన వనాల్లో, ఇంకోసారి పవిత్ర దేవాలయాల్లో, ఇంకోసారి సరస్సుల తీరాల్లో, ఏకాంత ప్రదేశంలో ఉంటాడు. వివిక్తాశ్చాపి శైలానాం గుహాగృహ నికోభమ వివిక్తాని చాని వ్రతాన్ని వివిధాని చ నియమాన్ విధాంశాపి వివిధాని తపాంసి చ యజ్ఞాంశ వివిధికారాన్ విధీంశ వివిధాంస్తదా. ఒకసారి ఏకాంత పర్వత గుహల్లో, అవి ఇండ్లలాగా ఉండే వాటిలో ఉంటాడు. ఆ ప్రదేశాల్లో అనేక రహస్య జపాలు, వ్రతాలు, నియమాలు, తపస్సులు, యజ్ఞాలు, నానావిధ కర్మలు ఆచరిస్తాడు. వణిపథం నిజంక్షత్రం వైశ్య శూద్రాంస్తదైవ చాదానంచ వివిధాకారాం దీనాంధ కృపణాదిషు. ఓసారి వర్తకం చేస్తాడు, ఇంకోసారి బ్రాహ్మణ కర్మ, ఇంకోసారి క్షత్రియ కర్మ, ఇంకోసారి వైశ్య కర్మ, ఇలా ఆచరిస్తూ ఉంటాడు. ఇంకోసారి అనాథులకు, అంధులకు, దీనులకు దానం చేస్తాడు. అభిమన్యచ్చ సంబోధ తదైవ త్రివిధాన్ గుణాన్ సత్వనజస్తమశ్చైవ ధర్మార్థో కామయోచ. అజ్ఞానం వల్ల అతడు తనలో ఉన్న సత్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాల్ని, ధర్మార్థ కామాల్ని అభిమానిస్తాడు. ప్రకృత్యాత్మనమేవాత్మా ఏవ ప్రవిభజచ్యుత స్వధాకార వషట్కారో స్వాహాకార నమస్క్రియ. ఈ ప్రకారంగా తన ప్రకృతి ద్వారా తన స్వరూపాన్ని అనేక విభాగాలు చేసుకుంటాడు. అతడు ఒకసారి స్వాహాకారాల్లో, ఇంకోసారి స్వధాకారాల్లో, వేరోసారి వషట్కారాల్లో, మరోసారి నమస్కారాల్లో ఆసక్తినై ఉంటాడు. నెయ్యి ఉందో లేదు చూడు, హారతిలో నెయ్యి లేకపోతే కొండెక్కింద కొంచెం కొంచెం వెయ్యి. ఓసారి అర చెంచా వేయి, మళ్ళీ ఓ ప్రదక్షిణం చేసిన తర్వాత ఇంకో అర చెంచా అట్లా వేయి, మెల్లమెల్లగా వేయి. యాజనాధ్యాపనందానం తదైవాహు ప్రతిగ్రహం యజనాధ్యయనే చైవ యజ్ఞాన్యదపి కంచన. ఒకప్పుడు యజ్ఞం చేయిస్తాడు, ఇంకోసారి వేదాధ్యయనం చేస్తాడు, ఇంకోసారి అధ్యాపనం చేస్తాడు, అంటే చదువు చెప్తాడు. ఓసారి దానం చేస్తాడు, ఇంకోసారి దానం పుచ్చుకుంటాడు. జన్మ మృత్యు వివాదే చ తదా విశేషనేపి చ శుభాశుభమయం సర్వం ఏతదాహు క్రియాపదం. ఓసారి జన్మిస్తాడు, ఇంకోసారి మరణిస్తాడు. ఒకప్పుడు పోట్లాడుతాడు, ఇంకోసారి యుద్ధంలో పాల్గొంటాడు. ఇవన్నీ శుభాశుభాలైన కర్మ మార్గాలను విద్వాంసులు చెప్తారు. ప్రకృతి కృతే దేవి భవం ప్రళయమే వచ్చా దేవశాంతే కూడా తాన్ అభ్యైచ్చైకోవతిష్టతే రశ్మిజాలమివాదిత్యా తత్తత్కాలే నియచ్చతి. ప్రకృతి దేవియే లోక సృష్టి ప్రళయాలని నిర్వహిస్తుంది. ప్రతిరోజు సూర్యుడు ప్రాతకాలంలో తన కిరణాలను అన్ని వైపులా వ్యాపింపజేసి సాయంకాలం ఉపసంహరించినట్లుగానే ఆదిపురుషుడైన బ్రహ్మ తన పగటిపూట అంటే కల్పారంభంలో గుణత్రయాన్ని విస్తరింపజేస్తాడు. కల్పాంతంలో సమస్తం ఉపసంహరిస్తాడు. ఏవమేష కృత్పూర్వం క్రీడార్థమభిమన్యతే ఆత్మరూపుగుణాన్ని తాన్ వివిధాన్ హృదయ ప్రియాని. ప్రకారంగా ప్రకృతితో కూడి ఉన్న పురుషుడు తత్వజ్ఞానం కలగడానికి
పూర్వం మనస్సుకు ఇష్టమైన నానా విధాలైన పనులు క్రీడార్థం మాటిమాటికి చేస్తూ అది తన కర్తవ్యంగా భావిస్తాడు. ఏవమే తాం వికుర్వాణ సర్గప్రాయధర్మిణాం క్రియాం క్రియాపథే రక్త త్రిగుణాం త్రిగుణాదీషు క్రియాం క్రియాపథోపేత తథా తదితి మన్యతే. సృష్టి ప్రళయాలు తన ధర్మమైన త్రిగుణాత్మక ప్రకృతిని వికృతిని చేసి త్రిగుణాధిపతి అయిన ఆత్మ కర్మ మార్గంలో ఆసక్తులు ప్రవృత్తులు అవుతూ ఆ ప్రకృతి వల్ల ఏర్పడే త్రిగుణాత్మకమైన కార్యాన్ని ప్రతిదాన్ని తనదిగా భావిస్తాడు. ప్రకృతి ఆసర్వమేమేదం జగదంధీకృతం విభో రజసా తమసా చేవ వ్యాప్తం సర్వమనే కదా. ప్రకృతి జగత్తునంతా కూడా గుడ్డిదాన్ని చేసింది. దాంతో సంబంధం వల్లనే అన్ని పదార్థాలు అనేక రీతులుగా రజోగుణ తమో గుణాలతో వ్యాపిస్తున్నాయి. ఏవం ద్వంద్వాన్యథైతాని సమావర్తంతి నిత్యశ మమ ఇవైతాని జాయంతే దహనంతే దావంతే దాని మావతి విస్తర్త యాన్యతైతాని సర్వాణి కృష్ణాధిప మన్యతేయం హ్యబుద్ధిత్వా తదైవ సుకృతాన్యపి భోక్తవ్యాని మయ్యైతాని దేవలోకగతేన వైహైకచేనం భోక్షామి శుభాశుభలోని. విధంగా ప్రకృతి ప్రేరేపించడం వల్ల సహజంగా సుఖదుఖాలైన ద్వంద్వాలు ఎల్లప్పుడూ మాటిమాటికి ఆవృత్తి చెందుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కానీ జీవాత్మ అజ్ఞానం వల్ల ఈ ద్వంద్వాలన్నీ నా మీదనే దాడి చేస్తున్నాయి, నేను వీటి నుంచి బయటపడటానికి తగ్గ ప్రయత్నం చేయాలి అని అనుకుని దుఃఖవశుడవుతూ ఉంటాడు. రాజా, ప్రకృతితో కూడిన పురుషుడు అజ్ఞానం వల్ల నేను దేవలోకానికి వెళ్ళి నా సమస్త పుణ్య ఫలాల్ని అనుభవిస్తాను, పూర్వజన్మలో చేసిన మంచి చెడు పనుల ఫలితం ఇప్పుడు వస్తున్న దాన్ని ఇక్కడనే అనుభవిస్తాను అనుకుంటూ ఉంటాడు. రేపు మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.